ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనతో కొందరు ఐటీ ఉద్యోగులు బిక్కుమంటుంటే మరికొంతమంది జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. లక్షల్లో జీతాలు ఉన్నా గానీ అప్పులు తెచ్చి మరీ కుటుంబ పోషణ చేస్తున్నారు. ఇటీవలే టీసీఎస్ లో భారీగా ఉద్యోగులను తీసివేస్తున్నట్లు టీసీఎస్ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు టీసీఎస్ ఉద్యోగులు జీతాలు లేక ఫుట్పాత్లపైనే తన జీవితాలను గడుపుతున్నారు అంటే మీరు నమ్ముతారా? కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే నమ్మాలి అనే చెప్పాలి. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా పూణేలోని ఓ టీసీఎస్ ఉద్యోగి ఇలాంటి దుస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌరభ్ మోరే అనే ఉద్యోగి పెండింగ్ లో ఉన్న తన జీతం జమ చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ బయట ఫుట్పాత్ పై నిరసనకు దిగాడు. జీతం రాక తినడానికి డబ్బు కూడా లేదని పేర్కొంటూ అతను ఓ లేఖను పక్కనే పెట్టుకున్నాడు. తన ఆర్థిక పరిస్థితి గురించి జూలై 29న టీసీఎస్ సహ్యాద్రి పార్క్ ఆఫీసులో వివరించాను. జీతం కోసం రోడ్డుపై పడిగాపులు. తన ఐడి టీసీఎస్ సిస్టమ్స్ యాక్టివ్ గా లేదని కూడా తెలియజేశాను. తనకు జీతం అందలేదనే విషయాన్ని జూలై 30 జరిగిన సమావేశంలోనూ చెప్పాను. జీతం రాకపోతే బయటే పడుకోవాల్సి వస్తుందని కంపెనీ హెచ్ఆర్ కు స్పష్టం చేశారు. అయినప్పటికీ స్పందన లేదు. అందుకే తాను ఫుట్పాత్ పైనే పడుకుంటున్నాను అని లేఖలో వివరణ ఇచ్చాడు. జీతం రావడంతో ఆలస్యానికి నిరసనగా సదరు ఉద్యోగి బయట నిర్దిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెండింగ్ జీతం కోసం పూణే కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న టీసీఎస్ ఉద్యోగికి సంఘీభావం తెలుపుతున్నాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో తన నిరసనను వినిపించిన ఉద్యోగి ధైర్యం ప్రశంసనీయమని పేర్కొంది. దీంతో కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. అందుకే జీతం ఆపేశాం. ఈ ఘటనపై ఐటీ సేవల సంస్థ టీసీఎస్ స్పందించింది. సదరు ఉద్యోగి గురించి వివరాలు తెలుసుకున్నాం. అయితే ఆ ఉద్యోగి ఆఫీసుకు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం వల్ల జీతం నిలిపివేసినట్టు స్పష్టం చేసింది. స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం సమీక్షించిన సమయంలో ఉద్యోగి ఆఫీసుకు వెళ్లని కాలానికి సంబంధించిన జీతం ఆగిందని వెల్లడించింది. ప్రస్తుతం అతనికి వసతి కల్పించాం. ఈ అంశాన్ని న్యాయమైన సరైన పద్ధతిలో పరిష్కరించేలా చేస్తున్నామని పేర్కొంది. ఇదిలా ఉంటే టీసీఎస్ ఇటీవలే షాకింగ్ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తమ కంపెనీలో 20% అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది. సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సంస్థ సీఈఓ కె కృతివాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జూన్ నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉన్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ మాత్రమే కాదు, చాలా ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాంకేతిక రంగంలో ఐటీ టెక్నాలజీ ప్రభావమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పుణేలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సౌరభ్ మోరే అనే ఉద్యోగికి జూలై 31న జీతం క్రెడిట్ అవుతుందని తన హెచ్ఆర్ చెప్పగా శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదట. దీంతో పూణే సిటీలో జీవనం కొనసాగించడానికి డబ్బులు లేక జూలై 29 నుంచి జీతం పడుతుందేమోనని ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 3 రోజులుగా ఫుట్పాత్ పైనే పడుకుంటున్నాను అంటూ లేఖలో తన దీన పరిస్థితిని తెలిపాడు. ఇప్పటికే లే ఆఫ్స్ కారణంగా టీసీఎస్ పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత, నెగటివ్ ఫీలింగ్ ఉండగా ఈ ఘటన కంపెనీ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసింది. యావత్ భారతదేశంలోనే సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు ఒక కంపెనీ తమ ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. టీసీఎస్ ఉద్యోగులకు వెల్ఫేర్ కి ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర కంపెనీల బాటలో లాభాలు లక్ష్యంగా ఉద్యోగుల భద్రతను గాలికి వదిలేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఏఐ టెక్నాలజీతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.